శతమానం భవతి. ఎస్ అమ్మా, ఇంత ఆస్తి ఒక్క సంతకంతో మన పేరు మీదకి మారిపోయిందా? అవునే, తలరాతలు మార్చేది సంతకమే. అందుకే ముందు వెనక సంతకం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి. ఏ పేపర్ మీదైనా సంతకం పెట్టేటప్పుడు చదివి పెట్టమంటారు. ఎందుకంటే ఇలా చూడకుండా సంతకాలు పెడితే తలరాతలు ఇలాగే మారిపోతాయి. అరగంట ముందు వరకు ఈ ఇంటికి మనం అతిథులం. వాళ్ళ జాలి దయ మీద మనం బ్రతకాలి. కానీ ఇప్పుడు ఈ ఆస్తికి మనమే అధిపతులం. మన దయ మీదే వాళ్ళు బ్రతకాలే. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ఆస్తి మొత్తం మన చేతికొచ్చింది. ఇప్పుడు ఈ సంపదంతా మన చేతుల్లో ఉండగా వీళ్ళందరితో మనకి పని ఉంది. నువ్వు, నేను, నీలిమ ఉంటే కార్తీక్ ఇక్కడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందర్నీ వెంటనే నువ్వు బయటికి పంపించేసి. అదేనే తొందరపాటంటే. ఇప్పుడే మన నోరు జారేమనుకో, దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నారు, వీళ్ళు దొంగలు అని నీలిమ ముందు ఆ ఊర్మిళే నిరూపిస్తుంది. మిమ్మల్ని నమ్మి చేరదీస్తే ఇంత పని చేస్తారా అని నీలిమ మన మీద కోపాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు అది కాదే చెయ్యాల్సింది. తొందరపడితే ప్రమాదం మన వైపే ఉంటుంది. అదే కాస్త ఆలోచించి అడుగేసావనుకో, ఊహించని షాకు వాళ్ళకి తగులుతుంది. కానీ ఎప్పుడమ్మా? ఆస్తి మన చేతికొచ్చేసింది కదా, ఇంకా ఎందుకు భయం? వాళ్ళ తలరాత మారిపోయిందని వాళ్ళక్కూడా తెలియకూడదే. తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వెంత, నీ బతుకెంత అని అడుగుతారు. అప్పుడు మాట్లాడాలి. నా దయ ఉంటేనే మీరింట్లో ఉంటారు, లేదు అంటే అందరూ బయటికి నడుస్తారని నిరూపించే క్షణం వస్తుంది. ఆ రోజు ఆ లెవెల్లో చెప్తే ఎప్పుడు తప్పు జరిగిందో, సంతకం ఎలా పెట్టారో కూడా తెలుసుకోలేరు. అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇదిగో మన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. అప్పుడు భానుతో సహా అందరూ బయటికెళ్లాల్సిందే. కార్తీక్, నీలిమ మాత్రమే ఇంట్లో ఉండాలి అన్న షరతు నేను పెడతాను. ఆ ఊర్మిళదేవి పొజిషన్లోకి మనం వస్తాం. ఈ ఇల్లు, ఆస్తి మొత్తం మనదైపోతుంది. అంతవరకు ఈ ఆనందాన్ని ఈ 4 గోడల మధ్య, మనిద్దరి మధ్య దాచుకోవాలి తప్ప బయటపెట్టకూడదు. అమ్మా, ఆస్తి రానంత వరకు అందరూ కావాలనిపించింది, అందరూ మనవాళ్లే అనిపించింది. కానీ ఆస్తి కాగితాలు వచ్చేశాక అసలు వీళ్ళందరూ అవసరమా అనిపిస్తోందమ్మా. అదేనే డబ్బుకున్న బలం. డబ్బు లేనివాడు బంధాలు, గోంగూర అంటూ మాట్లాడతాడు. డబ్బున్నవాడు ఆస్తులు, అంతస్తులు అన్నీ లెక్క పెడతాడు. అయిన వాళ్ళు కాకపోయినా, ఆప్తులు లేకపోయినా డబ్బు అందర్నీ దగ్గరికి తీసుకొస్తుందే. పేదరికంలో ఉన్నవాణ్ణి సొంత వాళ్ళు కూడా పట్టించుకోరు. కాని డబ్బున్న వాళ్ళని, పరిచయం లేని వాళ్ళని కూడా దేవుణ్ణి చూసినట్టు చూస్తారు. అది ధనానికున్న బలం. ఆ బలం ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి ఈ ఇంట్లో ఇంకా మన రాజ్యం రాబోతోంది. తొందరలోనే వీళ్ళ రాత మారబోతోంది. నీలిమ, ఈరోజు మనము హనీమూన్కి వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. రా, రమ్మంటుంటే ఏం మాట్లాడుతున్నావు?
బుద్ధుందా లేదా? ఇంకొకసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావో? చూడు నీలిమా, నువ్వు అవునన్నా కాదన్నా వదిలే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు నిన్ను మార్చుకోవాలని నేను ఎంతగానో అనుకున్నాను, కానీ నువ్వు మారవని నాకు అర్థమైంది. అందుకే నిన్ను హనీమూన్కి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. అక్కడ ఏకాంతంగా మనిద్దరమే ఉంటాం. మనిద్దరం ఒకటైతే మన మనసులు కలుస్తాయి, మన శరీరాలు కూడా ఒకటవుతాయి. ఆ తరువాత నువ్వు నాదానివవుతావు. అందుకే వెళ్దాం, పద. వదులు, పదా. వదులు, రా. వదులు. ఏయ్. రేయ్, నిన్ను ఏంటండి ఇది? నా భార్య నేను తీసుకెళ్తుంటే నన్నెందుకు కొడుతున్నారు? నీలిమ మెడలో ఎవరు తాలి కట్టారో మాకు తెలుసు. మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళకపోతే ఎంత గొడవైనా సరే ఇప్పుడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరిలా గొడవ పెడితే నేను బానక్కని పిలుస్తాను. పిలవరా, పిలు. మేకు కూడా చెప్తాం. నీలిమకి ఇష్టం లేదు, తనని వీడు చాలా హింస పెడుతున్నాడని, మారినట్టు నటిస్తున్నాడని తెలివిగా నువ్వాడిన నాటకమే మేము ఆడతాం. అప్పుడు బాను మా మాట వింటుందా, నీ మాట వింటుందా? చెప్పు. వాడితో మాట్లాడరా? నీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవారెవ్వరూ లేరిక్కడ. సహనానికి కూడా ఒక హద్దుంటుంది. మా భానుకి నిజం తెలియదు, తెలియకూడదు అనుకుంటున్నాం కాబట్టి మేం మౌనంగా ఉంటున్నాం. దాన్ని అలుసుగా తీసుకొని నీలిమ జీవితంతో ఆటలాడాలి అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏంటండి అందరూ బెదిరిస్తున్నారు? కొత్తగా మాట్లాడుతున్నారేంటి? సరే, నేను బానక్కని పిలుస్తాను. మీరేం నిజం చెప్తారో చెప్పండి. అప్పుడు అక్కుతో ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. రేయ్, ఏంట్రా ఏంటా చెప్పేది? దరిద్రుడా, నికృష్టుడా. చెప్తాడు. రేయ్, ఆ? ఏంట్రా భానక్క అంటున్నావు? అవసరమైతే ఆ భానుకి నిజం చెప్తాం. కార్తీకే నీలి మెళ్ళో తాళి కట్టాడని మేము చెప్తాం. ఏం జరుగుతుంది?